పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అది మన బ్లడ్ నుంచి వస్తుంది. మన బాడీలో ఉండేటువంటి స్టెమ్ సెల్స్ని మనకే ఇంజెక్ట్ చేసి మళ్ళీ రీగ్రోత్ చేసి ఎలాగైతే మీరు పునర్జన్మనిస్తున్నారు సెల్స్కి, దిస్ ఇస్ లైక్ రియలీ అమేజింగ్. అందరికీ ఏంటంటే సర్జికల్ ఆర్థోపెడిక్స్, ఇది ఇంటర్వెన్షన్ ఆర్థోపెడిక్స్ అంటే ఓపెన్ చేయకుండా హీల్ చేయవచ్చు. సేమ్ ఎగ్జాక్ట్ అది ఎంత రెవల్యూషనరీ అప్పుడు ఎలా వచ్చిందో ఆర్థోపెడిక్స్లో కూడా ఇప్పుడు అట్లా వచ్చింది. నాకు అరిగిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? మెట్లెక్కుతాం, కింద కూర్చోవటం, ఇదివరకు అంత ఫాస్ట్గా నడవలేకపోవటం. మీ ఎదురుగా కూర్చున్నది వన్ ఆఫ్ ది లాంగెస్ట్ స్టాండింగ్ యాంకర్స్. ఇప్పుడు ఒక్క స్టెప్ ముందుకెళ్ళి ఆడవాళ్ళు ఒకసారి చెప్పాలి, ఫస్ట్ వాళ్ళకి ఇష్యూ ఉందంటే. మీరు చెప్పకపోతే ఎవరు బాగు చేస్తారు చెప్పండి. ఇంకా ఈ రెవల్యూషనరీ చేంజ్ ని అందరూ తీసుకొచ్చేసినట్టయితే ఇంకా అలా కుంటుతూ కనిపించరేమో మనకి. రెండు సైమల్టేనియస్ గా వెళ్తూ ఉండాలని నేను నమ్ముతాను, బాడీ అండ్ మైండ్. మన బాడీని ఎంత రిపేర్ చేసి మైండ్ ని రిపేర్ చేయకుండా ఉంచితే మళ్ళీ బాడీ రిపేర్ లోకి వెళ్ళిపోతుంది. సో రెండింటిని సమానంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ మనం తీసుకుంటూ ఉండాలి. నమస్కారం. మనలో చాలామంది రీజనరేటివ్ మెడిసిన్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు ఈ మెడిసిన్ అంటే ఏంటి, ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారు, ఎలాంటి నొప్పులు ఉండేవాళ్ళు అప్రోచ్ అవ్వాలి డాక్టర్ని, ఇలాంటి సందేహాలు మీలోనూ నాలోనూ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఈరోజు సందేహ నివృత్తి కోసం నేను వచ్చేసాను డాక్టర్ వెంకటేష్ మోవా గారిని కలవడానికి. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ వెంకటేష్ మోవా గారు హూస్ ఎంబీబీఎస్ ఎండి ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇప్పుడు ఈ రీజన్ ఆర్థోస్పోర్ట్ అనేటువంటి ఈ హాస్పిటల్ని అలాగే ఒక వెల్నెస్ సెంటర్ని రన్ చేస్తూ ఉన్నారు. సో వారిని అడిగితే మనకి చాలా విషయాలు తెలుస్తాయని నేను ఇక్కడికి వచ్చాను. ఆమె కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నానా? మీరు ఏమంటే అది కరెక్ట్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు కరెక్ట్ అండి. అసలు ఫస్ట్ డాక్టర్ గారిని చూస్తూ ఉంటే నాకు అడగాలనిపించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు ఇంత ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారనమాట. అంటే ఆయన్ని చూస్తేనే మనం ఇన్స్పైర్ అవుతున్నాం, మనం కూడా ఇలాగే ఉండాలి అని. దాని రహస్యం ఏమిటి? ఫస్ట్ నేను చెప్పే ముందు మీ రహస్యం కనుక్కుందాం. నా రహస్యం నా మేకప్ మ్యాన్, నా హెయిర్ డ్రెస్సర్, నాతో పాటు పనిచేసి ఈ లపం అంతా పూసి మీరు నా మొహం అందంగా చూడడానికి వీలయ్యేలా చేసినటువంటి వాళ్ళు. ఫెంటాస్టిక్ జాబ్ చేస్తున్నారండి వాళ్ళు. చాలా రీజన్స్ ఉంటాయండి. మామూలుగా కొంచెం జెనెటిక్ హెల్ప్ కూడా కావాలి మనకి. యాజ్ వి ఏజ్ we want to age, which I don't do, but which you don't do, as we age, not you. So మనం గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వాలి అంటే ఇప్పుడు చివరి రోజు దాకా ఒక యాక్టివిటీ చేసుకుంటా హ్యాపీగా ఉండాలి. మనమే కాదు, దట్స్ ఎవ్రీబడీస్ గోల్, అంతే కదా ఇప్పుడు. సో మరి దానికి ఉండాలంటే దానందుకు అది అవ్వదు. అంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఏది మనం తినే డైట్ కానీ కష్టపడాలి, అంటే ఎక్సర్సైజ్, ఒక డిసిప్లిన్ లైఫ్, ఆల్ దీస్ థింగ్స్ ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కటి పని చేస్తుంది అనుకోండి, బట్ చేయాలి. చేస్తే ఏంటంటే ప్లస్ కొంచెం లక్, ఏది అన్యూజువల్ డిసీజెస్ రాకుండా అట్లాంటి చేసుకుంటే ఏంటంటే చాలా వరకు మన చేతిలో ఉంటుంది. ఇంకా కొన్నిటికి హెల్ప్ కావాలంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళొచ్చు మనం. సో ఇప్పుడు రీజన్ ఆర్థో స్పోర్ట్ నుంచి చాలా మంది మేలు పొందారు, అలాగే కొంతమందికి సందేహాలు ఉన్నాయి వీటికి సంబంధించి. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ మీ జర్నీ, ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఈ రీజనరేటివ్ మెడిసిన్ ఒక ప్రాముఖ్యతని, ఒక ప్రత్యేకతని సంతరించుకుంది రైట్ నౌ. సో హౌ డిడ్ దిస్ హ్యాపెన్? అంటే నేను బేసిక్లీ తెలుగు, ఇక్కడి నుంచే ఉండి నేను విజయవాడ అండి, విజయవాడ మెడికల్ స్కూల్ కూడా అక్కడే. అంతా అయిన తర్వాత మెడికల్ స్కూల్ అయిపోయినామంటే ఐ వెంట్ టు యుఎస్. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు స్పోర్ట్స్ మెడిసిన్ మీద ఇంట్రెస్ట్, ఐ లైక్ స్పోర్ట్స్. సో మెడిసిన్ కూడా ఉంది ఆ ఫీల్డ్, ఏది స్పోర్ట్స్ మెడిసిన్ వెళ్తే స్పోర్ట్స్ పీపుల్ని ట్రీట్ చేయవచ్చు అని. అది అప్పుడు మన ఇండియాలో లేదు. సో ఆ స్టేజ్లో దా వాజ్ మై మోటివేషన్. సో ఐ వాంట్ గో టు యుఎస్ అని. సో అట్లా వెళ్ళి స్పోర్ట్స్ మెడిసిన్ సంపాదించి జాయిన్ అయ్యి ట్రైన్ అయ్యి అక్కడ. తర్వాత ఏమైందంటే ఆ జర్నీలో ఈ కొత్త ఇప్పుడు ఈ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం కదా, రీజనరేటివ్ ఫీల్డ్ అంటే మనం బేసికలీ మన ఓన్ బాడీ నుంచే మన బోన్ మ్యారో, స్టెమ్ సెల్స్ అని ఉంటాయి, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. సో వాటికి కేపబిలిటీ ఉంటుంది, దే కెన్ హీల్ అవర్ బాడీ. అది ఎవరు ట్రై చేశారు? స్పోర్ట్స్ పీపుల్ ట్రై చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు గెట్ బెటర్, ఇంజురీ అవుతుంది, దే వాంట్ టు గెట్ బెటర్. సో వాళ్ళ మీద స్పోర్ట్స్ మెడిసిన్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మేము we tried those things almost 20 years ago. So results కనిపించినాయి. ఇప్పుడు చాలామంది ప్లేయర్స్ ఏంటంటే ఆపరేషన్ లేకుండా
టెండన్ కట్ అవటం కానీ హీల్ ఏమన్నా నీ ఇంజురీ అవటం కానీ సో అవి చేయటం మొదలుపెట్టాం. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. దెన్ ఒక అట్లా 10 మంది స్టార్ట్ అయ్యి 100 మంది ఇప్పుడు 1000 మంది దాకా అయ్యాం బేసికలీ డాక్టర్స్. సో వీ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ కాకుండా యూరోప్లో అట్లా మల్టిపుల్ ప్లేసెస్లో ఇది పనిచేస్తుంది, మన బాడీలో ఉన్న మెటీరియల్తో మనం హీల్ చేయవచ్చు. ఇప్పుడు ఇన్ని రోజులు లేదు. ఇన్ని రోజులు ఏంటంటే నొప్పి అయితే మందు వేసుకోవటం, లేకపోతే స్పోర్ట్ మానేయటం, లేదంటే మరీ బాడైతే ఇంకెళ్ళి ఫుల్ సర్జరీ చేసుకోవటం. సర్జరీ పని చేయకపోతే ఇంకా మొత్తం కెరియర్ పోయినట్టు. సో ప్లేయర్స్ ఏంటంటే దే ఆర్ విల్లింగ్ టు ట్రై. వాళ్ళు ఎలాంటిదైనా దే వాంట్ ఎక్స్పెరిమెంట్. అట్లా స్టార్ట్ అయిందనమాట రీజనరేటివ్ మెడిసిన్ యూరోప్లో అండ్ యుఎస్లో. సో నా ఎక్స్పోజర్ అప్పటి నుంచి ఉంది బికాజ్ నా ఫీల్డ్ అది కాబట్టి. సో వీ వర్ ట్రీటింగ్ లాట్ ఆఫ్ అథ్లీట్స్. తర్వాత ఏమైందంటే ఇది బాగా పనిచేస్తుంది, ప్లస్ ఇప్పుడు అందరికీ ఆపరేషన్ అక్కర్లేదు. చాలామందికి ఇప్పుడు నాకు మీకు ఏమైనా అయితే వెళ్ళి ఆపరేషన్ అక్కర్లేదు, దాన్ని బాగా చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు. సో మన బాడీలో ఉన్నాయని రీసెర్చ్ ద్వారా మాకు తెలిసింది. దెన్ వీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ ఆన్ రెగ్యులర్ పీపుల్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కార్ట్లేజ్ పోయిన వాళ్ళకి, షోల్డర్ ఉన్న వాళ్ళకి మీ ఓన్ బాడీ వాడుతున్నాం. బాగా పనిచేస్తుంది. కానీ నేను ఒక్కడిని చెప్తే చాలదు కదా బాగా పనిచేస్తుందని. అలా నాలాగా 10 మంది, 20 మంది, 100 మంది ఒక ఆర్గనైజేషన్స్ లాగా ఫామ్ చేశాం. సో ద ఆర్గనైజేషన్ అప్పుడు రీజన్ ఎక్స్ అని ఒక ఆర్గనైజేషన్ 5గురితో మొదలయ్యాము. ఇప్పుడు 200 డాక్టర్స్ అన్ని సెంటర్స్లో అన్ని పేషెంట్స్ ఈ లాస్ట్ 20 yearsలో చేసి అందరినీ రీసెర్చ్ చేస్తాం. అంటే 6 monthsకి ఫాలో చేయటం, 1 yearకి ఫాలో అప్ చేయటం, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అలా చేయటం వలన థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డేటా వస్తుంది మాకు. అప్పుడు వీ నో దిస్ ఈజ్ వర్కింగ్. సో అలా స్టార్ట్ అయిన రీజనరేటివ్ ఫీల్డ్ దిస్ ఈజ్ వర్కింగ్. అంటే ఇట్స్ నాట్ ఊరికే అనుకుంటాం కాదు, ఇది నిజంగా వర్క్ అయింది. అది ఇప్పుడు నేను తెలుగు ఇక్కడ కాదు ఇండియాలో ఎందుకు తీసుకురాకూడదు, ఇండియాలో ఎందుకు అవైలబిలిటీ ఉండకూడదు అని ఆ థాట్తో నేను ఇండియాలో స్టార్ట్ చేశాను. 2015లో స్టార్ట్ చేశాను. అప్పుడే మీరు హైదరాబాద్ అండి ఫస్ట్ లేకపోతే ముంబైయా? హైదరాబాద్ అండి. యా, బికాజ్ ఐ వాంట్ హైదరాబాద్ తెలుగు ఇక్కడ అని చేయటం వల్ల ఏంటంటే ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇది సర్జరీ లేకుండా పనిచేస్తుందండి. అంటే బేసిక్లీ మెయిన్ ప్రొసీజర్ ఏంటంటే మన బాడీలోంచి స్టెమ్ సెల్స్ అని ఉంటాయండి, అది తీసి చేయటం అనమాట. సో దాని నుంచి ఏమైందంటే తర్వాత ఇంకా ముంబైలో పెట్టడం, అది తర్వాత ఇప్పుడు ఇంకొంచెం బెంగళూరు అని ప్లాన్ చేస్తున్నాం. అట్లా వీఆర్ ఎక్స్పాండింగ్ ఎందుకంటే డిమాండ్ ఈజ్ దేర్ అండ్ పీపుల్ ఆర్ బెనిఫిటింగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బెనిఫిటింగ్ బికాజ్ ఐ డోంట్ నీడ్ సర్జరీ అండ్ ప్లస్ పెయిన్ కిల్లర్స్ లైఫ్ స్టైల్ మార్చుకోక్కర్లేదు. ఇప్పుడు దెబ్బ తగిలితే 5 ఏళ్ళు బెడ్లో పడుకోవటం, లేకపోతే వాకింగ్ మానేయటం అవన్నీ చేయక్కర్లేదు. ఎంబటే హీల్ చేసేసుకుని లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయవచ్చు అనమాట. ఆ ఆపర్చునిటీ ఉంది కాబట్టి సో మీరు ఈ ఆపర్చునిటీని కల్పిస్తున్నారన్న విషయం ఇంకా చాలా మందికి తెలియదు. అవును, అందుకని చాలా ఎక్కువగా సఫరింగ్ ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, కరెక్ట్గా ఏం చేసుకోవాలో కూడా తెలియదు. మీరు అన్నారు చాలా ఏళ్ల నుంచి మనకి ఇప్పుడు యూరప్, అమెరికా లాంటి కంట్రీస్ లో రిసెర్చ్ కూడా చేస్తున్నారు, డేటాబేస్ ఎక్కువగా ఉందని. దీనివల్ల ఏమైనా మీరు అడ్వాన్స్డ్ గా రీసెర్చ్లు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా ఇంతకన్నా బెటర్ గా? యా, అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు యూఎస్లో స్టార్ట్ అయిన రీసెర్చ్ మనం ఇండియాలో కూడా 2015 చేసినప్పుడు వీ స్టార్టెడ్ అవర్ ఓన్ రీసెర్చ్. ఇక్కడ ఇప్పుడు సిసిఎంబి హైదరాబాద్లో వీ హ్యావ్ అవర్ ఓన్ రీసెర్చ్ ల్యాబ్ విత్ ద క్వాలిఫైడ్ రీసెర్చర్స్ వర్కింగ్. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అంటే దెర్ ఇస్ ట్రెమెండస్ పొటెన్షియల్. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీ బాడీలో ఉన్నది తీసి మళ్ళీ బాడీలో పెట్టి చేస్తున్నాం కదా, కాకపోతే ఆర్థోపెడిక్ కండిషన్స్కే చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఫ్యూచర్ వీ కెన్ డూ ఇట్ ఫర్ అదర్ కండిషన్స్. ఇప్పుడు హార్ట్కి, లంగ్స్కి, స్ట్రోక్కి, ద మిలియన్స్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ. సో అటన్నిటిని రీసెర్చ్ చేస్తున్నాం. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ సెల్స్ని తీసి స్టోర్ కూడా చేయవచ్చు, చేసి ఫ్యూచర్లో కూడా వాడచ్చు, అట్లా గ్రో కూడా చేయవచ్చు. సో ఇవన్నీ రీసెర్చ్ బేస్డ్ అనమాట. అవన్నీ we're doing all those things. So if you look at, I'm thinking next 5-10 yearsలో ఏంటంటే చాలా కండిషన్స్ that we think like is it possible అనుకునే we can do it. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మన శరీరంలో ఉండేటువంటి సెల్స్నే తీసుకొని మళ్ళీ దాన్ని మన బాడీలో ఇంజూర్ అయినటువంటి పార్ట్లోకి పంపించేసిన తర్వాత అక్కడ మనకి ఈ పెయిన్ రిలీఫ్ ఏదైతే ఉందో అది జరిగిపోతుంది అండ్ మనం నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవచ్చు అన్నారు కదా. దీన్ని వేరే దగ్గరలో కూడా అంటే ఇప్పుడు ఓన్లీ
కార్టిలేజ్ రిలేటెడ్ ఇష్యూసే కాకుండా మేబీ ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా ఫ్యూచర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నారు కదా, అంటే ఈ యవ్వనం ఈ యూత్ ఇలా ఉండిపోవడానికి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందండి? నో, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజుకి మనకి వేర్ అవుట్ అవుతాం. ఇప్పుడు స్కిన్ పోతూ ఉంటుంది, మనం ఏజింగ్ అవుతుంది. ఇప్పుడు బ్లడ్ వెసల్స్ ఉన్నాయి అనుకోండి, అది బ్రిటిల్ అవుతూ ఉంటుంది, అంటే ఏజింగ్ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మన కంట్రీలో కాదు, యుఎస్లో కూడా కాదు, దేర్ ఆర్ సమ్ కంట్రీస్లో రూల్స్ కొంచెం ఈజీగా ఉంటుంది. అక్కడ ఏంటంటే సేమ్ థింగ్ వాట్ వీ డూయింగ్. ఇప్పుడు స్టెమ్ సెల్స్, బోన్ మ్యారో అంటారా, అది ఇంజెక్టబుల్ చేసి ఆ బ్లడ్ వెసల్స్ని యంగ్ చేయటం, అంటే ఏజ్ని వెనక్కి తిప్పటం, స్కిన్ని రివర్స్ చేయటం, న్యూట్రిషన్ ఇచ్చినట్టు అన్ని రీసెర్చ్ ఫేజ్లో జరుగుతున్నాయి. మనం ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్గా జరుగుతుందని చేయలేం. ఇప్పుడు ఆర్థోపెడిక్స్ అంటే 20 years నుంచి చేస్తున్నాం, అన్ని పబ్లికేషన్స్ చేసాం, అన్ని రీసెర్చ్ ఇండియాలో కూడా పబ్లిష్ చేసాం. దెర్ ఇస్ ప్రూఫ్, దెర్ ఇస్ ఎవిడెన్స్. కొన్ని కండిషన్స్ వీ కెన్ ట్రీట్ దెమ్, కొన్ని సర్జరీ కావాలనుకోండి. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, యాంటీ ఏజింగ్ ఈజ్ అ బిగ్ థింగ్. బయో హ్యాకింగ్ అంటాం. అంటే హౌ కెన్ ఐ బీట్ ఇప్పుడు హౌ కెన్ ఐ బీ యంగర్ అంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ లైక్ కొంతమంది 80-year-old, ఇప్పుడు కేబీఆర్కి వెళ్తే 80-year-old పీపుల్ జస్ట్ వాకింగ్, రన్నింగ్. ఒక్కొక్కళ్ళు 40-year-oldలే నడవలేక ఉంటారు. మరి ఏజ్ కాదు కదా, అంటే ఆ బాడీని ఆయన ఎలా కాపాడుకుని ఎలా చేసుకున్నాడు. సో అది అంటే హిస్ బాడీ యంగర్, స్టెమ్ సెల్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ వెల్నెస్ థెరపీస్ ఇవన్నీ కలుపుకుంటే దేర్ ఈస్ ఎ రియల్ గుడ్ పాసిబిలిటీ దట్ యూ కెన్ రివర్స్ ద ఏజింగ్ అన్నమాట. యాక్చువల్లీ నేను ఇది ఊరికే మన సైడ్ డిష్ క్వశ్చనే కానీ మెయిన్ డిష్ క్వశ్చన్ కాదు, బికాస్ ద మెయిన్ థింగ్ వాజ్ ఓరియంటెడ్ ఓన్లీ టువర్డ్స్ మనకి ఈ జాయింట్ పెయిన్స్కి కానీ హిప్ పెయిన్స్కి కానీ వీటికి మనం ఎలా దీని నుంచి ఉపశమనం తీసుకొని రావచ్చు అని. సో మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది. ఆ ట్రీట్మెంట్ కనుక వచ్చేసినట్టయితే ఉప్పెన్లో చెప్పినట్టు ఇది ఎప్పటికీ ముసలోడు కాకూడదురా అనేది నిజమైపోద్ది. అడగడు, నేను కూడా అవ్వను. అయితే ఇప్పుడు మీ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఈ స్టెమ్ సెల్స్ కానీ పిఆర్పి కానీ ఏవైతే ఉన్నాయో, ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటారు? ఇప్పుడు బేసిక్లీ ఆ కన్ఫ్యూజన్ చాలా మంది దగ్గర ఉంటుందండి. సో ఏజ్ వైజ్ చూసుకుంటే పేషెంట్స్, టిపికల్ పేషెంట్స్ రీజనరేటివ్తో అది ఎంత యంగ్ ఏజ్ అంటే 13 years old ఏజ్ నుంచి అవర్ ఓల్డెస్ట్ పేషెంట్ ఈజ్ 96 years old. అంటే ఒక ఏజ్ అని కాదు, మనకి బాడీ ఉంటుంది, జాయింట్స్ ఉంటాయి, అందరికీ సేమ్ బాడీ సేమ్ జాయింట్ సేమ్ కదా. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ లివింగ్ మనం క్యాండిడేట్స్ అవ్వచ్చు. ఎప్పుడు ఎవరికి పనిచేయదంటే, ఇప్పుడు నీ పెయిన్ అంటున్నాం కదండి, ఇప్పుడు నీ మరీ బోన్ మీద బోన్ వచ్చేసి బాగా అరిగిపోయి స్పేస్ లేదనుకోండి, వాళ్ళకి స్టెమ్ సెల్స్ పనిచేయవు. వాళ్ళు ఏంటంటే ఆపరేషన్కి వెళ్ళి చేయించుకోవాలి, నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే అందరూ ఆపరేషన్ తట్టుకోలేరు మళ్ళీ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చోలేరు కదా, దే స్టిల్ నీడ్ టు. అలాంటి పేషెంట్స్ కూడా చేసుకుని మొత్తం రిజల్ట్స్ రాకపోయినా ఒక 50%, 60% వచ్చినా చాలు అని చేయించుకుంటారు. ఏజ్ కాదు, మీ డ్యామేజ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఎవరికి పనిచేస్తే చేయదు అని డిసైడ్ చేయవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నుంచి నాకు ఒక డౌట్ వస్తుంది, నాకు అరిగిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? కొన్ని మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మెట్లు ఎక్కుతాం, కింద కూర్చోవటం, ఇదివరకు అంత ఫాస్ట్గా నడవలేకపోవటం, అప్పుడప్పుడు చిన్న స్టిఫ్నెస్ రావటం, ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి. అరగక్కర్లేదు, లూజ్, ఇక్కడ లిగమెంట్స్ అని కూడా ఉంటాయి. నీ గురించి కదా మనం మాట్లాడేది. ఆ లిగమెంట్స్ లూజ్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు స్ట్రైట్ వాక్ కాకుండా కొంచెం వంకర నడవటం మూలాన, బ్యాక్ పెయిన్ ఉండటం మూలాన, నడక మూలాన, అదేంటంటే అలాగే నడిచి అదే ప్రెషర్ పడితే ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్కి పాడవుతూ ఉంటుంది. సో మనకి ముందే రికగ్నైజ్ చేయవచ్చు. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అని చెప్పాను కదా, వాళ్ళు 4 ఏళ్ళ తర్వాత రారు. నిన్న ఇంజురీ అయితే ఇవాళ వస్తారు, ఇమ్మీడియట్గా వస్తారు. వాళ్ళకి 100% అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఎమ్మటే ట్రీట్ చేస్తాం, ఆ డ్యామేజ్ హీల్ అయిపోతుంది, మళ్ళీ ఆడుకుంటారు. ఇప్పుడు లాట్ ఆఫ్ క్రికెటర్స్ ఉన్నారు, మన కబడ్డీ వీళ్ళందరికీ చేస్తాం కదా, వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఆడేస్తున్నారు కటింగ్ లేకుండా. ఇప్పుడు కట్ చేస్తే కొంతమంది మళ్ళీ వెనక్కి వెళ్ళలేకపోవచ్చు స్పోర్ట్స్లో. సో అట్లా రికగ్నైజ్ చేయగలగాలి ఈ తొందర స్టేజెస్. కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు రోజు నడుస్తున్నారు అనుకోండి, వాకింగ్, ఏంటో స్లో అవుతున్నాను, కొంచెం నొప్పి వస్తుంది ఎక్కువ నడిస్తే, అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, అరే బాగా నొప్పి వచ్చినప్పుడు చూద్దాం అని కాదు, ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే మనం తొందరగా చూస్తే దీన్ని ఫుల్గా హీల్ చేయవచ్చు.
బాగా లేట్గా వస్తే ఇంకా సర్జరీ తప్పదు అప్పుడు. సో అట్లా అన్నమాట. ఇప్పుడు యంగ్ అవ్వచ్చు, ఓల్డ్ అవ్వచ్చు, ఎవరైనా నాకు ప్రాబ్లం అవుతుంది, నేను నిన్నటిదాకా ఇలా ఉన్నాను, ఇవాళ నుంచి ఉంటే తొందరగా చూపించుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్, అంటే ఆల్మోస్ట్ 100% రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. బాగా లేట్ అయిన కొద్దీ ఏంటంటే బాగా అరిగిపోతే ఇంకా ఆపరేషన్కి వెళ్ళటం అది జరుగుతుంది. అట్లా ఎలా గుర్తుపడతాము దానికి అన్నదానికి మీరు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. అండ్ ఇక్కడ నేను సంతోషిస్తున్న విషయం ఏంటంటే నాకు అవేమి లేవు, రెడ్ ఫ్లాగ్స్ ఏమీ లేదు, నేను అబద్ధాలు చెప్పట్లేదు, నేను నిజంగానే చాలా రకాలైనటువంటి, కాకపోతే నేను చాలా ఎక్కువగా దాని గురించి కృషి చేస్తాను, లైక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం కానీ లేకపోతే యోగా చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము. బట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చూసుకోవాలి అనేది అర్థమైంది. అండ్ నాకు తెలిసి మీ ఎదురుగా కూర్చున్నది వన్ ఆఫ్ ది లాంగెస్ట్ స్టాండింగ్ యాంకర్స్, ఎందుకంటే 12 సంవత్సరాలు ఒక డైలీ షో చేశానంటే ఒక రోజుకి 4 ఎపిసోడ్లు చెప్పున మొత్తం 5,000+ ఎపిసోడ్స్ అంటే ఎన్ని గంటలు నించొని ఉంటాను, దాని తర్వాత ప్రీ రిలీజ్లకు ఎన్ని గంటలు నించున్నాను అనేది అర్థమవుతుంది. ఫిజికల్ గానే కాదు, అంటే మీరు మెంటల్ గా మెయింటైన్ అవ్వాలి, అదే స్ట్రెస్ రిలీజ్ అంటే ఇట్స్ ట్రెమెండస్ అండి. అండ్ ఆల్సో మెయింటైనింగ్ దీస్ లెగ్స్ లైక్ యూ సెడ్ అండ్ బ్లెస్డ్ విత్ సమ్ గుడ్ జీన్స్, ఫ్యామిలీ జీన్స్ కూడా బాగుండటం వల్ల ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ వెరీ గుడ్. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ ఉమెన్ తీసుకొచ్చేస్తున్నాను నేను. మీరు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇందాక స్పోర్ట్స్ పీపుల్ వెంటనే వచ్చేస్తారు అన్నారు, ఎందుకంటే వాళ్ళకి అట్ స్టేక్ వాళ్ళ ప్రొఫెషన్ ఉంది, వెంటనే వస్తారు. అదే మా ఆడవాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుందాం ఇవాళ, పర్లేదులే కొంచెం కుంటున్నాను అక్క అని దాని గురించి డిస్కస్ చేస్తారు పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో, కానీ సొల్యూషన్ కోసం వెళ్ళరు. సో ఆడవాళ్ళకి ఎక్కువగా హోమ్ మేకర్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం. దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే మనకి పర్టికులర్లీ ఇండియన్ ఉమెన్లో ఎక్కువ కనిపిస్తుంది మాకు, అంటే పేషెంట్స్ అందరికీ జరుగుతుంది. మన ఇండియన్ లైఫ్ స్టైల్లో కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు అంటే కొంచెం ఇంటి పరంగా ఉండటం నార్మల్ కదా, మై మామ్ వాజ్ ఎ హౌస్ వైఫ్, అట్లా వాళ్ళకి యాక్టివిటీ లెవెల్ తక్కువ ఉంటుంది. వాకింగ్ ఇస్ లాగా, అండ్ ఆల్సో సమ్ కొంచెం క్లోదింగ్లో కూడా ఉంటుంది. కొన్ని శారీస్ కట్టుకున్నాం అనుకోండి, వి నాట్ రియల్లీ గెటింగ్ ఫుల్ స్టెప్స్ ఎక్సర్సైజ్, వీర్ లైక్ లిమిటెడ్ వాకింగ్ ఉంటుంది అది. దెన్ సెడెంటరీ, ఎక్కువసేపు కూర్చోవటం, పని చేసినా కూడా మన లైఫ్ స్టైల్ ఆ 2-3 గదులకే ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్, ఇప్పుడు మెన్ అంటే వాకింగ్ వెళ్తారు, అది చేస్తారు, సో అది మనకి తక్కువ ఉంటుంది. ఉండేసరికి ఏమవుతుంది, మన మెటబాలిజం అంటే ఇప్పుడు మనం తిన్నది మనకి బర్న్ అవ్వట్లేదు, వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరిగినప్పుడు కొంచెం లోడ్ పడుతుంది నీస్ మీద. సో వాళ్ళకి ఏంటంటే ఒకసారి అరుగుదల వస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో లైఫ్ స్టైల్ వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్, సో కొన్ని రీజన్స్ ఉన్నాయి, కొన్ని మనకు తెలియదు, ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి రావచ్చు, లావుగా ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు. సో ఇట్స్ నాట్ రిలేటెడ్ టు వెయిట్ అని కాదు, బట్ కండిషనింగ్ ఇస్ లాట్ టు డూ. కొంచెం అరిగినా, ఇప్పుడు మీరు అన్నట్టు యూర్ సో యాక్టివ్, చిన్నది ఉన్నా కూడా మీరు మెంటలీ స్ట్రాంగ్ అండ్ మూవింగ్. అది కొంతమంది దాన్ని ఒక పెయిన్ లాగా తీసుకుని నేను వెళ్ళలేను అనే వాళ్ళు కూడా ఉంటారు, చిన్న పెయిన్స్. సో కొంచెం మెంటల్ యాటిట్యూడ్ ఆల్సో ఇంపార్టెంట్. ఐ వాంట్ టు గెట్ బెటర్ అని ఉండాలి. సో అందుకని ఐ సీ దట్ మోర్ ఇన్ ఉమెన్, బట్ మెన్లో కూడా ఉంటుంది. ఈవెన్ మన ఐటీ స్టూడెంట్స్ వాళ్ళలో కూడా వాళ్ళు ఏంటంటే చాలా సిట్టింగ్ జాబ్స్, కూర్చుంటారు, ఇట్లా ఇన్ని అవర్స్ చేస్తుంటే ఏమవుతుందంటే స్పైన్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పైన్ ఇష్యూస్, డిస్క్ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ రీజన్స్ వై సంబడీ హ్యాస్ ఇదర్ నీ ప్రాబ్లం కానీ, బ్యాక్ ప్రాబ్లం కానీ, డీజనరేషన్ కానీ, అది కామన్గా వస్తుంది. ఇండియానే కాదు, యూఎస్లో కూడా ఐ సీ ద సిమిలర్ ప్రాబ్లమ్స్. బట్ ఇండియన్ ఉమెన్లో మీరు అన్నట్టు ఐ సీ లిటిల్ బిట్ మోర్, ఈ ఫ్యాక్టర్స్ మూలాన ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. వెరీ రైట్లీ సెడ్ డాక్టర్ గారు. అండ్ మేబీ ఇప్పుడు ఆలోచించాల్సిన టైం ఏమో ఆడవాళ్ళందరూ కూడా, వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా మ్యారేజెస్ అయిన తర్వాత నుంచి చాలా డెడికేటెడ్గా ఫ్యామిలీ కోసమే వాళ్ళ సర్వస్వం, అంటే ఇల్లు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళని వాళ్ళు లాస్ట్ ప్లేస్ చేసుకుంటూ ఉంటారు.
అండ్ వాళ్ళకి కూడా వచ్చిన ప్రాబ్లమ్ ని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. పర్లేదులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇలా ఆగిపోతారనమాట. సో ఇప్పుడు ఒక్క స్టెప్ ముందుకెళ్ళి ఆడవాళ్ళు ఒకసారి చెప్పాలి ఫస్ట్ వాళ్ళకి ఇష్యూ ఉందంటే. మీరు చెప్పకపోతే ఎవరు బాగు చేస్తారు చెప్పండి. సో చెప్తేనే మీకు హెల్ప్ దొరుకుతుంది కాబట్టి మేబీ షేర్ చేసుకోవాలి. అండ్ ఇలాంటివి మనం ఇలాగే వదిలేస్తే మీరు చెప్పినట్టు ఆ బోన్ మీద బోన్ వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకా నీ సర్జరీకే వెళ్ళిపోతుంది. అక్కడ వరకు వెళ్ళకుండా, ఎందుకంటే అన్ని పేషెంట్స్కి, ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నాం, అన్ని పేషెంట్స్కి నీ మార్పిడి అక్కర్లేదు. ఇప్పుడు 10 మందిలో ప్రాబ్లం ఉందంటే ఒకళ్ళిద్దరికి కావాల్సి వస్తుంది, తప్పదు. కానీ ఇప్పుడు 8 మంది ఏం చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు. అంటే మెడిసిన్స్ తీసుకోవడం, లేకపోతే నాకు నొప్పి ఉందమ్మా నేను రాను అంటూ, అంటే లైఫ్ స్టైల్ పోతుంది. మరి మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్. 1 or 2కి వెళ్ళి సర్జరీ చేయించుకుంటారు. కొంతమంది ఈ 8 మందిని ఎలా బాగు చేస్తాం? ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత మనకి మెడిసిన్స్ లేకుండా అలా లైఫ్ స్టైల్ 8 మందికి కూడా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. సో ఇట్ ఈస్ మేకింగ్ ఎ ట్రెమెండస్ డిఫరెన్స్ ఇన్ సొసైటీ. ఇప్పుడు మన జనరేషన్ కాకుండా, మీరు చాలా యంగ్ నాకన్నా, బట్ ఇప్పుడు మన సీరియస్లీ ఇప్పుడు మన కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు గ్రేట్ షేప్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఈ ఫీల్డ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి చిన్నది ఏమైనా అయినా కూడా ఎమ్మటి ఇప్పుడే డయాగ్నోస్ చేసేస్తాం, ట్రీట్ చేసేస్తాం. వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ అరిగిపోయిన వాళ్ళకి ఏంటంటే మొత్తం వెనక్కి తీసుకురాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది తెలుసుకున్న వాళ్ళకి ఏంటంటే చాలా ప్రివెంట్ చేయవచ్చు, చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఈ సాకర్ ప్లేయర్ ఈ చూస్తారు కదా, ఇప్పుడు యూరోపియన్స్ ఈ రొనాల్డోస్ వీళ్ళు 20 years నుంచి ఆడుతున్నారు. అంటే ఇంజురీస్ ఉండవా ఆ లెవెల్లో, బట్ వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 2 yearsకి వీ లోడ్ దేర్ జాయింట్స్ విత్ దేర్ ఓన్ సెల్స్తో హీల్ చేస్తూ ఉంటాం. ఏమన్నా అరుగుతున్నా కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు కంటిన్యూలీ ఆ లెవెల్ మెయింటైన్ జరుగుతుంది. సో ఎవరైనా సరే, ఇప్పుడు డాక్టర్ గారైనా ఇది చేయాలి అంటే అవతల వైపు నుంచి వాళ్ళకి ఆ మోటివేషన్ రావాలి. ఇది ఆడవాళ్ళకి ఈ ఒక్క విషయం చెప్పి ఈ పాయింట్ వైండప్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే కొంతమంది ఏముందిలే అమ్మా, వయసు అయిపోయింది, ఇంక ఇలాగే కూర్చుంటాను అనుకుంటారు. అది చాలా చాలా పెద్ద నేరం, ఘోరం అంటాను నేను. సో హెల్ప్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం హెల్ప్ ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి. అదే మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు ఓర్చుకుంటారు, చెప్పరు అంటారు కదా, కానీ వాళ్ళు బాగుపడితే ఇంకా హెల్ప్ చేయొచ్చు కదా ఇంకా ఫ్యామిలీకి. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకుంటే, ఇప్పుడు కేర్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే ముందు చెప్పండి, ముందు రండి, మేము ఉన్నాం, బాగు చేస్తాం. లేదు ఓర్చుకుంటాను అంటే ఏమవుతుందంటే, ఇది ఓర్చుకుంటే బాగయ్యే టైప్ ప్రాబ్లమ్స్ కాదు, పెరిగేదే. ఇది ఆర్థ్రెటిక్ చేంజెస్ అంటే ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్. ఇయర్ బై ఇయర్ వర్సే అవుతుంది కానీ మంచిది అవ్వదు. సో అలాంటప్పుడు చెప్తే ఏంటంటే ఇప్పుడే బాగా అయితే మీరు ఇంకా ఫ్యామిలీకి ఇంకా హెల్ప్ చేయవచ్చు. ఈ కెన్ ఎగ్జాక్ట్లీ సో అది ముందు నొప్పి బాగా వచ్చేదాకా వెయిట్ చేయక్కర్లేదు. సో కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే అందరికీ మనం చెప్పినట్టు స్టెమ్ సెల్స్ అక్కర్లేదు. కొంతమందికి ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోద్ది. ఇప్పుడు చూసామనుకోండి, ఇప్పుడు అరుగుతుంది కానీ మసిల్ వీక్నెస్ ఉందనుకోండి, సో డైట్ మార్పిస్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేపిస్తాం, నేర్పిస్తాం. అట్లా అవి చేసుకుంటే సరిపోద్ది. కొంతమందికి కొంచెం అరుగుదల బాగా మొదలైతే అప్పుడు ఇంజెక్షన్స్ ద్వారా మన అన్నట్టు రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ చేయవచ్చు అన్నమాట. సో దేర్ ప్లెంటీ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు 15 ఏళ్ళ క్రితం అంటే ఏం లేవు. ఇప్పుడు ఇట్స్ ఒక రెవల్యూషనరీ చేంజ్ వచ్చేసింది ఈ ఫీల్డ్లో. ఇంకా ఈ రెవల్యూషనరీ చేంజ్ని అందరూ తీసుకొచ్చేసినట్టయితే ఇంకా అలా కుంటుతూ కనిపించరేమో మనకి ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, యుఎస్ డేటా చూస్తే ద సర్జికల్ నీడ్, సర్జరీ కావాలండి, కానీ 10 మందిలో 8 మందికి అక్కర్లేదు, ఇద్దరికే కావాలి. సో సర్జికల్ నీడ్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు నా బాడీ ఉందంటే నా ఉన్నది బాగు చేసుకుని పని చేసుకోవాలని ఉంటుంది, కానీ నాకు ఇది మొత్తం మార్చి వేరే అది నా ఫస్ట్ చాయిస్ కాదు. ఇప్పుడు ఏంటంటే మీరు సరిగ్గా చూసుకుంటే మీరు కాపాడుకోవచ్చు. సో ఎవ్రీబడీస్ మెంటాలిటీ ఈజ్ ఐ డోంట్ వాంట్ ఫారెన్ మెటీరియల్ ఇన్ మై బాడీ. అది ఫెయిల్ అయితే ఏం చేస్తాను, ఒరిజినల్ అవ్వదు. సో అందుకని చెప్పి అది లాస్ట్ చాయిస్. కానీ కొంతమందికి కావాలి, కొంతమందికి తప్పదు. కొన్ని స్టేజ్లు అనుకున్నాం కదా, బాగా అరిగిపోయిన వాళ్ళకి కావాలి. అంతేగాని మొదటి స్టేజ్ 2 స్టేజ్లు ఉన్న వాళ్ళకి అక్కర్లేదు, ఇప్పుడు బాగా అవ్వచ్చు అన్నమాట. ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారు ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇలాంటిది ఒకటి ఉందని తెలుసు, ఏం జరుగుతుంది ట్రీట్మెంట్లో? సొసైటీలో కన్ఫ్యూజన్ కూడా ఉంది.
పిఆర్పి అంటే ఏంటి, స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, బయోలాజిక్స్ ఏంటి, అట్లా కన్ఫ్యూజన్ ఉంది కొంచెం. డాక్టర్స్ మంచిది కాదేమో ఇవి చేసుకోకూడదు, కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలంటే మేము ఉన్నది చెప్పాలి, జనాలకు అర్థం అవ్వాలి, తర్వాత జనాలు వాళ్ళకి ఏం కావాలో చూస్ చేసుకుంటారు. ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఇప్పుడు మేము చెప్పేది రీజనరేటివ్ ఏంటంటే మెయిన్లీ వాట్ వీ ఫోకస్ ఏంటంటే మన ఓన్ బాడీ మేక్స్ స్టెమ్ సెల్స్ అంటాం, బోన్ మ్యారో నుంచి తీసి స్టెమ్ సెల్స్. అదేంటంటే అది దే హ్యావ్ ద కేపబిలిటీ. స్టెమ్ సెల్స్ ఏంటంటే మీ ఓన్ బాడీ ఇప్పుడు టిష్యూ కట్ అయింది అనుకోండి, నీలో కానీ షోల్డర్ కానీ బ్యాక్ కానీ డీజనరేట్ అయ్యి అరుగుతూ మొదలైంది అనుకోండి, వీటికి ఆ కేపబిలిటీ ఉంది. కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేయగలిగితే అంటే మీ ఓన్ సెల్స్ వేరే వాళ్ళు పెట్టకూడదు మళ్ళీ, ఎందుకంటే మీ ఓన్ అంటే రిజెక్షన్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మీ బాడీలో ఆల్రెడీ ఉన్నాయి. ఒక రిజర్వాయర్ నుంచి తీసి అక్కడ పెడతా మూలన ఏంటంటే మళ్ళీ ఆ కార్టిలేజ్కి రీజనరేషన్ కేపబిలిటీ ఇస్తుంది, కొత్త బ్లడ్ సప్లై ఫామ్ చేయటం, ఆ కార్టిలేజ్ని హెల్తీ చేయటం. సో ఆ నొప్పి స్వెల్లింగ్ తగ్గిపోవటం, ఆర్థరైటిస్ చేంజెస్ని రివర్స్ చేయటం, ఇవన్నీ పాసిబుల్ అన్నమాట. అది పిఆర్పి అని ఉంది కదా, దాంతో అవ్వదు. పిఆర్పి ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అది మన బ్లడ్ నుంచి వస్తుంది. అదేంటంటే చిన్న కండిషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెండనైటిస్ అంటాం, కాళ్ళు బెనెక్టివ్ అంటాం, స్ప్రెయిన్ అయింది అంటాం, ఇన్ఫ్లమేషన్ అంటాం, లేకపోతే సయాటికా అంటాం కదా, వాటికి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ పెడితే ఏంటంటే అవి తగ్గటం మొదలవుతుంది. అంతేగాని ఒకసారి ఆర్థరైటిస్ కార్టిలేజ్ కట్ అవటం ఉందనుకోండి, పిఆర్పి పనిచేయదు. ఎందుకంటే పిఆర్పి ఎలా అంటే చెట్టు ఉందనుకోండి, మనం సీడ్స్ వేస్తాం కదా చెట్టు పెరగాలంటే, అది స్టెమ్ సెల్స్. ఫర్టిలైజర్ వేస్తాం కదా, అది పిఆర్పి. సో ఇప్పుడు ఒట్టి ఫర్టిలైజర్ పెట్టి చెట్టు పెరగాలంటే అవ్వదు, ఆల్రెడీ చచ్చిపోతున్నటువంటి మొక్కని బతికించలేము. ఎందుకంటే అక్కడ కార్టిలేజ్ ఉండాలి, అక్కడ కార్టిలేజ్ని ఇంప్రూవ్ చేయాలి. ముందు సీడ్ పెట్టి తర్వాత ప్లేట్లెట్ పెట్టవచ్చు. అందుకని ఒట్టి పిఆర్పితో ఆర్థరైటిస్ పనిచేయదు. ఇప్పుడు అది హీల్ అయితేనే కదా నేను బాగా అయ్యేది. ఒక 4 రోజులు 10 రోజులు నొప్పి లేకపోతే కాదు కదా, అది ఆర్థరైటిస్ మానాలి. అది పిఆర్పికి అంత కేపబిలిటీ ఉండదు. సో పిఆర్పి ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు నర్వ్ పించ్ అవటం కానీ, స్ప్రెయిన్ అవటం కానీ, లేకపోతే ఎర్లీ చిన్న కార్టిలేజ్ వరకే బెనెకటం, మైల్డ్ ఆర్థరైటిస్ అంటాం కదా, ఆ స్టేజ్లో చేస్తాం. ఇంకా అంత బాగుందండి ఎక్సర్సైజ్ చేసుకోండి అని. ఒక్కసారి కనిపించిందంటే ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ, దెన్ యూ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వుడ్ బి బోన్ మ్యారో సెల్స్ పెడితే ఏంటంటే అది మీకు బెస్ట్ ఛాన్స్ ఆఫ్ రికవరీ ఇస్తుంది అనమాట. ఇంకొక స్టెప్ కూడా దాటామనుకోండి, బాగా అరిగిపోయి అసలు ఇంకా లేనే లేదనుకోండి, సర్జరీకి వెళ్ళాలి. ఏ స్టేజ్లో పేషెంట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఎర్లీ స్టేజెస్ ఆర్ ద బెస్ట్ స్టేజెస్. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఏమైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఇప్పుడు సంబడి వాక్ చేస్తా 2-3 రోజులు ఉందనుకోండి, 4 రోజులు ఉంది తగ్గట్లేదు, ఇంకా పెరుగుతున్నట్టు ఉందనుకోండి, ఆ స్టేజ్లో చూపించుకుంటే అట్లీస్ట్ ఎగ్జామిన్ చేయవచ్చు. మేము స్కాన్ ఉంటే స్కాన్ తీయవచ్చు, చూసి మీకు ఏం లేదండి డ్యామేజ్, మీరు ఇది మార్చండి, ఎక్సర్సైజ్ చేయండి, అది చేయండి. లేదండి మీకు డ్యామేజ్ ఉందండి, దీనికి ఇది చేయొద్దు, అది చేయండి, దీనికి ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మనకేంటంటే ఎర్లీ స్టేజ్లో వస్తే ఏంటంటే మీకు 100% ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇందాక ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అని అడిగాను. సో దానికి మీరు బోన్ మ్యారో నుంచి తీసినటువంటి స్టెమ్ సెల్స్ ద్వారా అని చెప్పారు. సో దీనికి హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు పడుతుంది, లైక్ అడ్మిట్ అవ్వాలా, ఎలా? సో ఇది ద బ్యూటీ ఏంటంటే ఇట్స్ నాట్ సర్జరీ, ఇది ఆపరేషన్ కాదు కదా. సో ఆపరేషన్ కానప్పుడు మనం కట్ చేయం, కటింగ్ ఉండదు. కటింగ్ లేనప్పుడు ఎక్కువ రెస్ట్ కూడా అక్కర్లేదు, అంటే ఇట్స్ నీడిల్ బేస్డ్, అంటే ఇమేజ్ గైడెడ్ అంటామండి. ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీ జాయింట్ని మేము చూస్తా నీడిల్తో ఆ డ్యామేజ్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు, కట్ చేయకుండా. సో ఇట్స్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్. నాట్ ఈవెన్ జనరల్ అనెస్థీషియా కూడా అవసరం పడదు. లోకల్ ఇస్తాం, జనరల్ అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పేషెంట్స్ చూస్తూ ఉంటారు టీవీ మీద, దే కెన్ సీ వాట్స్ గోయింగ్ ఆన్, బట్ దే డోంట్ ఫీల్ దట్ మచ్. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఇప్పుడు హిప్లో ఏవియన్ అని, ఇప్పుడు కోవిడ్ తర్వాత అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఎక్కువ మందికి వస్తుంది. అదేంటంటే హిప్లోకి వెళ్ళి మేము నీడిల్ పెట్టి డీకంప్రెస్ చేసి స్టెమ్ సెల్స్ పెట్టాలి. వాళ్ళకి 1 day హాస్పిటలైజేషన్ ఉంటారు, రూమ్లో ఉండి నెక్స్ట్ డేకి వెళ్ళిపోతారు. కొన్ని డిస్క్లో కూడా వెళ్తాం, లోపల డిస్క్ ఉందనుకోండి, ఆ పేషెంట్ కూడా 1 day రెస్ట్ కావాలి, హాస్పిటలైజేషన్ టైప్ లాగా. బట్ నీస్, షోల్డర్స్, రెగ్యులర్ యాంకిల్స్ ఇలాంటివన్నీ ఏంటంటే అవుట్ పేషెంట్. సో వచ్చి
ప్రొసీజర్ చేసుకుని వెళ్ళిపోయి ఒక కపుల్ డేస్ రెస్ట్ తీసుకుని మళ్ళీ 1 వీక్ తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజెస్ అన్ని స్టార్ట్ చేపిస్తాం. మీరు చెప్పినటువంటి ఈ ప్రొసీజర్లు ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ స్టెమ్ సెల్ నుంచి ఆ తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇవన్నీ మీ దగ్గర ఇక్కడ ఈ రీజన్ ఆర్థో స్పోర్ట్లో ఉందా? అబ్సల్యూట్లీ అండి. యా, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా కనుక్కుని చేసేది కాదు కదా, ఇది 15-20 ఇయర్స్ నుంచి యుఎస్లో చేస్తున్నది. సో ప్రోటోకాల్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడినా పని చేస్తాను మాట్లాడలేదు, బికాస్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ రీసెర్చ్. అంటే వీ డిడ్ అవర్ ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ డన్ ఆల్ దీస్ రీసెర్చ్. సో ఆ బేస్ ఉంది కాబట్టి ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్. ఇప్పుడు ఏ కాన్సన్ట్రేషన్ వాడాలి, ఎలా చేయాలి, ఎన్ని ప్రోటోకాల్స్ అంటే 2 డే ప్రొసీజరా 3 డే ప్రొసీజర్, ఇవన్నీ ఏంటంటే మాకు ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ టెస్టింగ్లో తెలిసినాయి. సో అవన్నీ తీసుకొచ్చి సేమ్ ఎగ్జాక్ట్ మెథడాలజీ అక్కడ ఏం చేస్తున్నాము, సేమ్ ఎగ్జాక్ట్లీ బ్లూ ప్రింట్ ఇక్కడ చేసేది కూడా నేను, అదర్ డాక్టర్స్ ఆల్సో యూఎస్లో ట్రైన్ అయ్యారు మాతోనే. సో వీ డూ ద సేమ్ ఎగ్జాక్ట్ ప్రోటోకాల్ ఇక్కడ అనమాట. సో అట్లా ఇవన్నీ ఒక సిస్టమాటిక్గా ముందు నుంచి సెట్ అయి ఉన్నాయి. సో వీ కంటిన్యూ టు డూ దోస్ థింగ్స్. ఇప్పుడు మేము మెడిసిన్స్ వేసుకున్నాం అనుకోండి, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటారు. అవును, ఈ మెడిసిన్ ఈ డాక్టర్ ఇచ్చారు కానీ ఆ ఆర్గన్కి ఇది పని చేయట్లేదు అంటారు. అలాగే ఇప్పుడు ఈ చేస్తున్న దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? అంటే చాలామంది అడిగే క్వశ్చన్ అదే. సో ద గుడ్ థింగ్ ఏంటంటే ఇది మీ ఓన్ బాడీ, నెంబర్ 1. అంటే కమింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ. మీ ఓన్ బాడీ వచ్చినప్పుడు మీ బాడీ రిజెక్ట్ చేయదు, మీకు ఆల్రెడీ ఉన్నాయి స్టెమ్ సెల్స్. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రాబ్లం ఉందనుకోండి, ఆల్రెడీ మీ స్టెమ్ సెల్స్ కష్టపడుతుంది పని చేయడానికి, కాకపోతే అక్కడ కట్ అయ్యి బ్లడ్ సప్లై తగ్గింది కాబట్టి మీ సెల్స్ వెళ్ళలేకపోతున్నాయి లోపలికి. బట్ కానీ అదే నేను స్టెమ్ సెల్స్ తీసి ఆ ఏరియాలో నీడిల్తో ఇంజెక్ట్ చేసి ప్లేస్ చేసామనుకోండి, ప్లేస్ చేస్తే అవి వాటికి అటాచ్ అవుతాయి. ఒక 2 days రెస్ట్ పెడితే ఏంటంటే వీఆర్ ఏబుల్ టు హీల్ దట్ కదా. సో మీ ఓన్ బాడీలోంచి తీసి మీ ఓన్ బాడీలో పెట్టే మూలానే సైడ్ ఎఫెక్ట్ ఉండదు అట్లా. సో సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అంటే లిటరల్లీ నాన్ ఎగ్జిస్టెంట్, అదర్ దెన్ చిన్న బ్రూజ్ కానీ బ్లీడ్ కానీ రెడ్నెస్ కానీ నీడిల్ చేస్తే ఇప్పుడు మన ఫ్లూ షాట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఆ టైపు ఉండే ఛాన్స్ ఉంది, అంతకన్నా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. సో బెనిఫిట్స్ ఓవర్ సర్జరీ ఎక్కువ అంటారు, అంటే కరెక్ట్ టైంలో కనుక వచ్చినట్టయితే? నో, అబ్సల్యూట్లీ. ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎ ప్రొసీజర్. సర్జరీ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు సర్జరీ అంటే మనం ఉన్నది కట్ చేస్తున్నాం కానీ అక్కడ హీల్ చేయట్లే మనం. ఇప్పుడు మీకు కార్టిలేజ్ అయిందనుకోండి, నీ రిప్లేస్మెంట్ అంటే మొత్తం మెటల్ తీసి మెటల్ పెడుతున్నాం. సో నీ రిప్లేస్మెంట్ అక్కర్లేదు కొంతమందికి, ఎందుకంటే మెనిస్కస్ అని కట్ అవుతుంది, వాళ్ళకి అది కట్ చేస్తారు. కట్ చేస్తే నొప్పి తగ్గుతుంది. కట్ చేయటం మూలాన ఉన్నది హీల్ అవ్వలేదు కదా, అది తీసేసాం. అది తీయటం మూలాన ఏమవుతుంది, కొన్ని రోజులకి మీకు ఆ కుషన్ కావాలి మనకి. ఇప్పుడు ఆ కుషన్ని ఆల్రెడీ కట్ చేసామనుకోండి, ఒక 2 ఏళ్ళు బాగున్నా కుషన్ తగ్గేసరికి బోన్కి అయ్యి ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రిస్క్ ఉండదు కదా. ఇప్పుడు మనం తీయట్లేదు, అది కట్ అయింది పాడైంది కానీ అది అక్కడే ఉంచి దాన్ని రిపేర్ చేస్తున్నాం. చేస్తే మీ ఓన్ బాడీ ఉంటుంది, అంటే మీ బయలాజికల్లీ నార్మల్గా ఉంటున్నారు. సో అది దాని మూలన ట్రెమెండస్ అడ్వాంటేజ్. అంటే ఐ వాంట్ మై ఓన్ బాడీ, ఐ డోంట్ వాంట్ కట్ చేసి మళ్ళీ అది ఫెయిల్ అయింది అనుకోండి సర్జరీ, ఏం చేస్తాను, ఇంకా మళ్ళీ రిప్లేస్ చేసుకోవాలి. ఇంకా అట్టు వెళ్తే ఇటు రాలేము. ఒకసారి కట్ చేసి పని చేయలేదు అంటే ఇంకా వెనక్కి రాలేం. ఇది పని చేయకపోయినా అటు వెళ్ళవచ్చు, ఇది పని చేయకపోయినా మీరు సర్జరీకి వెళ్ళవచ్చు. సర్జరీ పని చేయకపోతే ఇటు రాలేరు. అందుకని ఏంటంటే ముందు ఎవరైతే క్యాండిడేట్స్ కాదో ఇది ఇంకా పని చేయదు అని మనం డిసైడ్ చేసినప్పుడు సర్జరీ అటెంప్ట్ చేయడం తప్పలేదు. అండ్ ఎన్ని నెలలు పడుతుందండి ఈ స్టెమ్ సెల్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఆ లిగమెంట్ నార్మల్ పొజిషన్లోకి రావడానికి? ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు మన హీలింగ్ లాగా, ఇప్పుడు మీకు బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, లేకపోతే ఏదైనా సర్జరీ అయింది అనుకోండి, ఒక 6 weeks 8 weeks పడుతుంది కదా చిన్న బోన్, అంటే అది హీల్ అవ్వాలి. సేమ్ థింగ్ ఈ ప్రొసీజర్స్ కూడా అంతే. ఇప్పుడు మనం ఏదైనా షోల్డర్ కానీ బ్యాక్ కానీ స్పైన్ కానీ చేస్తే ఏంటంటే అవి లోపలికి వెళ్ళి ఆ ఫార్మేషన్ బాడీని హీల్ చేస్తూ ఉండాలి. అది యూజువలీ 4 weeks to 6 weeks పడుతుంది. అంటే చేసిన తర్వాత ఒక 1 month తర్వాత నుంచి ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎమ్మటే రాదు. ఇప్పుడు స్టీరాయిడ్ మెడిసిన్స్ అలా ఉంటాయి కదా, చేసుకున్నామంటే 3 రోజులకి ఫెంటాస్టిక్ ఉంటుంది, కాకపోతే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది వాటి మూల. వీటి మూలాన ఏంటంటే హీల్ అవ్వాలి. సో ఓపిక కావాలి. మనం ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాం. 1 month నుంచి వాళ్ళకి నొప్పి తగ్గటం,
కాన్ఫిడెన్స్ పెరగటం, మసిల్ స్ట్రెంగ్త్ పెరగటం జరుగుతుంది. సెకండ్ థర్డ్ మంత్ నుంచి they'll be doing really good అనమాట. అట్లా సో 1 month మినిమం పడుతుంది. అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ కోవిడ్ తర్వాత కొంతమందికి ఒక కండిషన్ డెవలప్ అయిందన్నారు, AVN. వాట్ ఇస్ ఇట్? సో AVN అంటే వాస్కులర్ నెక్రోసిస్. అది ఏంటంటే వాస్కులర్ నెక్రోసిస్ అంటే మన బ్లడ్ సప్లై పోవటం అనమాట. ఇప్పుడు మన బాడీలో బోన్లో బ్లడ్ పోతే ఏమవుతుందండి, బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది, అంటే అది ఇంకా హీల్ అవ్వదు. అదేంటంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఇండియాలో స్టీరాయిడ్స్ ఎక్కువ వాడాం, మన డెల్టా వేవ్ అట్లా మూలాన. బట్ స్టీరాయిడ్ ఈజ్ సో డేంజరస్, సైడ్ ఎఫెక్ట్స్ వాటి మూలాన అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ స్టీరాయిడ్స్ వెళ్ళి బ్లడ్ సప్లైని ఆపేస్తాయి. అది హిప్స్లో ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది, అది యంగర్ పేషెంట్స్కి. వి సీ లైక్ 20 years నుంచి 40 years లోపు వాళ్ళకి కోవిడ్ వచ్చి స్టీరాయిడ్ వాడిన వాళ్ళందరూ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వి సీ హిప్ పెయిన్తో వస్తారు. ఆర్థరైటిస్ కాదు అది, యంగ్ పేషెంట్స్. చూస్తే ఏంటంటే లోపల ఆ హిప్ లోపల బ్లడ్ సప్లై చచ్చిపోతుంది స్టీరాయిడ్ యూసేజ్ మూలాన. వేరే రీజన్స్ కూడా ఉంటాయి, బట్ కోవిడ్ తర్వాత మెయిన్లీ స్టీరాయిడ్. సో అదేమవుతుంది, ఇంకా పోయిన కొద్ది ఏమవుతుంది, హిప్ ఇలా ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుంది. సో వాటికి స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అంటాం. ఫోర్త్ స్టేజ్ అంటే అసలు మొత్తం ఆ రౌండ్ హిప్ ఇలా పోయినట్టు అనమాట. కాకపోతే పేషెంట్స్కి ఆల్రెడీ తెలుస్తుంది ఫోర్త్ స్టేజ్కి వెళ్ళారంటే. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉన్నారనుకోండి, ఇంకా రౌండ్ ఉంది, కాకపోతే లోపల హిప్ పోతూ ఉంది, వీళ్ళకి నొప్పి పెరుగుతూ ఉంటుంది. MRIలో తెలుస్తుంది AVN ఉందని. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్ ఇప్పుడు మెయిన్ చేసేది ఏంటంటే హిప్ని సేవ్ చేయాలి. బికాజ్ ఓన్లీ 20-year-old మనిషి 30-year-old ఎవరికైనా హిప్ని సేవ్ చేయాలి. కాకపోతే స్టేజ్ 4లో వచ్చారనుకోండి, అంటే బాగా ఫ్రాక్చర్ అయ్యి ఇంకేం చేయలేం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే హిప్ రిప్లేస్మెంట్ చేసుకోవాలి. బట్ ఏమవుతుందంటే ఇండియాలో స్టేజ్ 1, 2, 3లు ముందే తెలిసిపోద్ది. ఇప్పుడు మీకు నొప్పి వస్తుంది అనుకోండి, నెలలో MRI కూడా తెలిసిపోద్ది స్టేజ్ 1లో ఉన్నావు, 2లో ఉన్నావు. వాళ్ళకి ఏంటంటే హిప్ని సేవ్ చేసామనుకోండి, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు హిప్కి నీడిల్తో వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆ నీడిల్ టెక్నాలజీ ఇండియాలో లేదు. ఇండియాలో ఏంటంటే సర్జరీ లాగా వెళ్తారు, హోల్ పెట్టి వెళ్తే ఏంటంటే ఆల్రెడీ పాడైన హిప్లో ఇంత హోల్ పెడితే మళ్ళీ వాళ్ళకి 2 yearsకి ఇంకో సర్జరీ కావాలి. ఇప్పుడు మేము వెస్ట్రన్ వరల్డ్ ఏంటంటే ఆ నీడిల్ టెక్నాలజీతో వెళ్తాం. అది ఇక్కడ దొరకవు అనమాట. బట్ ఐ బ్రింగ్ US నుంచి ఇక్కడికి తీసుకొచ్చి నీడిల్తో వెళ్ళటం వల్ల దే ఇస్ నో డ్యామేజ్ టు ద హిప్. వెళ్ళి ఆ డ్యామేజ్డ్ ఏరియాలో హై పవర్డ్ సెల్స్, స్టెమ్ సెల్స్ విజువలైజ్ చేస్తే కొడితే ఏంటంటే ఇట్స్ నాట్ సర్జరీ. మళ్ళీ చేసి 1 day రెస్ట్, సెకండ్ డే నుంచి పేషెంట్ వాక్ చేస్తారు. 1 month నుంచి ఆ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ ఏబుల్ టు సేవ్, అంటే ఆ పేషెంట్కి ఇంకా ఆపరేషన్తో పని లేదు, బట్ దే కెన్ ఈజీలీ గెట్ బెటర్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ మిరకల్ కిందే లెక్క. అలాగే ఇప్పుడు ఈ కొత్త సెంటర్ గురించి చెప్పండి, న్యూ సెంటర్ ఆఫ్ దిస్ రీజన్ ఆర్థో స్పోర్ట్. మనం ఆర్థోపెడిక్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్, నాన్ సర్జికల్. సో ఇప్పుడు ఒక మనిషి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ ఏంటంటే బాగా పాడకముందే బాగు చేస్తున్నాం కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, యూఆర్ సో బ్యూటిఫుల్ అంత. సో ఇప్పుడు కానీ మీరు అది మెయింటైన్ చేయాలి కదా. మళ్ళీ అంటే ఇప్పుడు యాంటీ ఏజింగ్ అన్నారు, మీరు 5 ఏళ్లలో యూ డోంట్ వాంట్ టు లుక్ ఓల్డ్, యూ వాంట్ బి యాక్టివ్. ఎలా ఉంటాం? ఇప్పుడు 10 years దాటితే ఏజ్ పెరుగుతుంది అంటారు, ఎలా ఉంటాం? అవి ఎలా చేయవచ్చు? మనకి ఎక్కువ మందికి ఐడియా ఉండదు. కానీ దేర్ ఆర్ ఇనఫ్ సైన్స్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి నేను జాయింట్ ఒక్కటే బాగు చేసుకుని జిమ్కి వెళ్తాం అని కాదు, నా హార్ట్ బాగుండాలి, నాకు డిసీజెస్ రాకూడదు, ఐ వాంట్ టు లుక్ గుడ్, నా స్కిన్ బాగుండాలి. అవన్నీ అంటే ఇప్పుడు అందరూ వీ వాంట్ టు బీ బెటర్ వెర్షన్స్ ఆఫ్ అవర్ సెల్వ్స్. సో వీ వాంట్ టు లుక్ బెటర్ అండ్ ఐ వాంట్ బి లైక్ దిస్ 5 years from now, 10 years from now. ఎవరు అనుకోరు, బట్ 10 yearsకి నేను బెడ్లో పడుకోవాలని ఎవరు అనుకోరు. అందరూ నేను బాగా అవ్వాలని. కాకపోతే ఏం చేయాలో తెలియదు. సో ఆ ఐడియాతో మేము పేషెంట్ అనేది ఎంటైర్ పేషెంట్ని ట్రీట్ చేయాలి, నాట్ 1 area అన్నట్టుగా. సో అది ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే కాల్డ్ వెల్నెస్, అంటే మెడికల్ వెల్నెస్. ఇప్పుడు మనం వెల్నెస్ అంటే వాకింగ్ చేస్తే వెల్నెస్ అనుకుంటాం, సో దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఇదేంటంటే మెడికల్ వెల్నెస్ అని ఇప్పుడు కొత్తగా ఒక ఫీల్డ్. దీన్ని ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్. వీటితో ఏంటంటే మనం ఏజ్ ఎలా అవుతున్నామో వాటిని రివర్స్
చేసే మెథడాలజీ ఉంది. Okay. సో ఇదంతా ఇండియాలో బేసిక్లీ ఒక సెంటర్లో చేద్దామని ఐడియాతో ఒక పేషెంట్ వచ్చి నీ గోల్స్, ఇప్పుడు మీ గోల్ వేరు ఉంటుంది, నా గోల్ వేరు ఉంటుంది, అందరికీ బెటర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి వెయిట్ ఉంటుంది, కొంతమంది బ్యూటీ కావాలని ఉంటుంది, కొంతమందికి ఎనర్జీ. సో ఈ అన్నీ ఒక్క రూఫ్ కింద ఓకే, మెడికల్లీ సూపర్వైజ్డ్. ఇప్పుడు మామూలుగా స్పాకి వెళ్ళి చేసుకోవడం కాదు, ఇదేంటంటే ముందు మీ బ్లడ్ చెక్ చేయాలి, మీరు హెల్తీగా చూడాలి, మెడికల్ ప్రాబ్లమ్స్. సో ఆ ఐడియాతో మెడికల్లీ సూపర్వైజ్డ్ మొడాలిటీస్ వీటన్నిటిని కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ సెంటర్, ఒక వెల్నెస్ సెంటర్, ఒక ఎస్థెటిక్ సెంటర్, రీజనరేటివ్. అంటే మీ గోల్ ఏంటంటే మీ జాయింట్స్ని రిపేర్ చేసి బాగుపడాలి. దెన్ మీరు ఏజ్ని తగ్గించుకునేటట్టు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్, డయట్ ప్రోగ్రామ్స్, న్యూట్రిషనల్. ఇప్పుడు మనకి కొన్ని న్యూట్రిషన్ హెల్ప్ కావాలి, ఇంకా హార్మోన్స్ తక్కువ ఉండొచ్చు, వైటమిన్స్ తక్కువ ఉండొచ్చు, ఎనర్జీ తక్కువ ఉండొచ్చు. సో అట్లా ఐవీ హైడ్రేషన్. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే హెచ్బాట్ అని ఉంటుందండి. ఇప్పుడు ఆల్ ద టాప్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి మీ దగ్గర కూడా ఉండాలి సెలబ్రిటీ అంటే, బట్ ఏంటంటే హెచ్బాట్ అంటే హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ. సో అదేంటంటే ఇప్పుడు మనం ఆక్సిజన్ పీలుస్తూ ఉంటాం, బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ ఆక్సిజన్. లోపలికి వెళ్ళి నా టిష్యూని బాగు చేసి నా స్ట్రెస్ నన్న ఉండట్లేదు. అంటే వీ డోంట్ గెట్ 100% ఆక్సిజన్. ఇదేంటంటే ఒక చేంబర్ లాగా లోపలికి వెళ్ళి ఒక 20 minutes ప్రోగ్రామ్, యూ గో అండ్ యూ బ్రీద్ 100% ఆఫ్ ఆక్సిజన్. ఆ 100% ఆఫ్ ఆక్సిజన్ లోపలికి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఇటు వెళ్ళి మొత్తం ప్యూరిఫై చేస్తుంది. అంటే యూర్ హీలింగ్, సెల్స్ అన్ని మళ్ళీ హీల్ అవుతాయి. ఎందుకంటే మీరు న్యూట్రిషన్ ఇస్తున్నారు. స్కిన్ దగ్గర నుంచి, హార్ట్ దగ్గర నుంచి, లంగ్స్ దగ్గర నుంచి, మెడికల్ ప్రాబ్లమ్స్ ఆర్ జనరల్ ఫెటీగ్. ఇప్పుడు మీరు యూర్ బిజీ స్కెడ్యూల్, సో యూ గోయింగ్ హియర్ అండ్ దేర్ అంతా, బట్ రికవర్ అవ్వాలి కదా మీరు. ఇప్పుడు రేపటికి మళ్ళీ రెడీ అవ్వాలంటే రికవర్ అవ్వాలి. ఎలా అవుతారు? తింటారు, పడుకుంటారు, బట్ కొంచెం హెల్ప్ నాకు, ఇఫ్ ఐ కెన్ గెట్ ఎ నైస్ ఆక్సిజనేషన్ టు మై సెల్స్ అండ్ హార్ట్ పాడవద్దు. సో అట్లా ఆ థెరపీస్ అని ఉంటాయి అన్నమాట. అదేంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూ జస్ట్ బ్రీత్ దట్ థింగ్. ఇంజురీస్ ప్రివెన్షన్. సో అవన్నీ వెల్నెస్ థెరపీస్, ఇవన్నీ కొత్త టెక్నాలజీస్. అప్పుడే అమ్మమ్మ చెప్పిందండి, మంచినీళ్ళు కొనుక్కునే రోజులు వస్తాయి, ఆక్సిజన్ కొనుక్కునే రోజులు కూడా వస్తాయి. అది కూడా వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ గుడ్. అంటే రీసెర్చ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఇంకా మన లైఫ్ స్టైల్లో మనిషి హాయిగా బతకడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలని మీలాంటి డాక్టర్స్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్తో, అడ్వాన్స్ రీసెర్చ్తో కనిపెడుతూనే ఉన్నారు. సో అందులో మీరు ఈ సెంటర్లో కంప్లీట్గా వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసేసారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా నేను వచ్చి మీ జిమ్లో జాయిన్ అవ్వచ్చా ఊరికే ఎక్సర్సైజ్ కోసం? ఇప్పుడు ప్రాబ్లం ఉండటం కోసం కాదు, ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం చేస్తాం కదా. నేనేమనుకున్నానంటే ఒక పేషెంట్కి స్టెమ్ సెల్ థెరపీ తర్వాత నెక్స్ట్ జిమ్ అలా పెడుతున్నారు అని, అలా కాకుండా కూడా బైపాస్ చేసి రావచ్చా? అబ్సల్యూట్లీ. వెల్నెస్ అంటే ఏంటంటే ఐ వాంట్ బి వెల్. మీరు యూ వాంట్ బి వెల్, రేపు లేసే ఎనర్జీతో అన్నీ చేసుకోవాలి. అంటే నేను బాగుండాలి నెక్స్ట్ 5 years 10 yearsకి. అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఐఎమ్ హ్యాపీ, నేను ఎలా ఉన్నాను అంటే నేను నెక్స్ట్ డే నుంచి ఇంప్రూవ్ అవ్వను ఇంకా. సి ఐ ఆల్వేస్ వాంట్ టు బి లైక్ ఐఎమ్ థ్రైవింగ్. అంటే నాకు ఐ వాంట్ టు బి దిస్, ఐ వాంట్ టు కంటిన్యూ టు బి దిస్. సంథింగ్ ఒకటి ఉంటూనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. స్టాగ్నేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం తినే ఫుడ్ అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, స్లీప్లెస్ అవ్వచ్చు, మనం చాలా నెగిటివ్ థింగ్స్ వీఆర్ ఎక్స్పోజ్ టు. బట్ అలా దాన్ని మనం ప్యూరిఫై చేసుకుని, ఇప్పుడు తినే వాటిలో కొన్ని న్యూట్రియంట్స్ ఉండవండి, అదే మీరు వీక్లీ వన్స్ ఇఫ్ యూ కెన్ గెట్ దోస్ న్యూట్రియంట్స్, హెల్తీ, ఎన్ని హెల్తీ న్యాచురల్ థింగ్స్. అండ్ దెన్ ఇప్పుడు న్యూట్రిషన్ థెరపీ లాగా కొన్ని ఏంటంటే ఇప్పుడు మన ఫీట్ స్వెల్లింగ్, లింఫెడిమా అంటాం, ఈవినింగ్కి లావాట్, బట్ అదంతా పోయింది అనుకోండి, వాటికి కొన్ని ఉంటాయి మన దగ్గర కంప్రెషన్ థెరపీస్ అని. అది వేసుకుంటే ఏంటంటే అది బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది, అప్పుడు హెవీ ఫీట్ ఉండదు అండ్ పీపుల్ కెన్ వాక్. సో ఇట్స్ వెల్నెస్ కదా, ఇది అదంతా వెల్నెస్ కాదు. ఇదే మనం ఏం సర్జరీలు చేయట్లేదు, ఇట్స్ జస్ట్ ట్రీట్మెంట్స్. ఈ జిమ్ అనేది మెడికల్ ఫిట్నెస్. రెగ్యులర్ జిమ్ అంటే మనం బాడీ బిల్డ్ చేయడానికి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే బాడీ స్ట్రెంగ్త్ అవ్వాలి, మసిల్ టోన్ రావాలి, దానికి తగ్గట్టు నా హార్ట్ బాగా అవ్వాలి, లంగ్స్ బాగా అవ్వాలి, నా న్యూట్రిషన్ బాగుండాలి, నా ఎనర్జీ బాగుండాలి, ప్లస్ ఎస్థెటిక్స్ ఆల్సో. ఎస్థెటిక్స్ అంటే ఇప్పుడు అది కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే ఇప్పుడు మేము రీజనరేటివ్ కదా, ఈ బయోలాజిక్స్తో ఫేస్ కానీ హెయిర్ కానీ న్యాచురల్గా హీల్ చేయవచ్చు. ఇప్పుడు చాలా
డ్యామేజ్ జరుగుతుంది కదా. సో అట్లా ఇవన్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు రావటం కాదు, మనం పాడవకుండా ఒకటి, ఇంప్రూవ్ అవటానికి ఇంకొకటి. అట్లా రెగ్యులర్ ఫిట్నెస్ అంటే ఒక్కటెళ్ళి ఒట్టి మసిల్స్ కోసం కాదండి. ఐ వాంట్ ఫిట్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అది ఆ కాన్సెప్ట్తో ఇది తీసుకొచ్చాం బేసిక్గా. అందుకని ఈ సర్వీసెస్ అన్నీ డాక్టర్ సూపర్విజన్ కింద, మెడికల్ సూపర్విజన్ కింద, లైక్ మెడికల్ ఫిట్నెస్ ఫెసిలిటీ, మెడికల్ వెల్నెస్ ఆల్ అండర్ వన్. అది లేదండి, ఒక ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ ఇండియాలో లేదు. దట్స్ వై వీ వాంట్ బ్రింగ్ ఇట్. ఎందుకంటే సి ఐఎమ్ ఎక్స్పోజ్ టు దీస్ for several years akkada, and I know the benefits of it. Correct. And we're already doing half of that regenerative orthopedics though. So iyanni entante inka prati patient adegede ade ippudu okka chotaki vachi okay, fix your joints, fix your thing, you get better. 6 months lo you become a different you. I'm a healthy you. మా జాబ్ ఏంటంటే మీకు ఒక దారి చూపించి ఒక మంచి హ్యాబిట్స్ నేర్పించి కొంచెం ఇంప్రూవ్ ఇన్ ఎవ్రీథింగ్. ఈ పెర్ఫార్మెన్స్ ఎనర్జీ ఉంటే ఇంకా అక్కడి నుంచి మీరు విల్ మెయింటైన్ దట్ లైఫ్ స్టైల్. సో ఆ ఆపర్చునిటీ ఇద్దామని వి స్టార్టెడ్. సూపర్ అండి, అమేజింగ్, అసలు గ్రేట్ జాబ్. మేము వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ వేరిన్ ఏదైతే మీరు చెప్పినటువంటి పెయిన్ రిలీఫ్, ఇంజరీస్కి సంబంధించి అన్నీ ఒకటే దగ్గర ఉండటం వల్ల చాలా గైడెడ్గాను, అంటే మనం భయం లేకుండా వచ్చి ఒక ప్రాపర్ పీపుల్ హూ ఆర్ ట్రైన్డ్ ఫర్ దిస్ వాళ్ళ దగ్గరికి వచ్చి చేసుకోవచ్చు అనే ఒక ధైర్యం కలుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మీరు కాకుండా మీ టీం ఉంటారు కదా. సో ఇక్కడ ఇప్పుడు మీరు కొన్ని రోజులు యుఎస్ లో ఉండొచ్చు, కొన్ని రోజులు ముంబైలో ఉండొచ్చు, అప్పుడు ఎవరు చూసుకుంటారు? అంటే మనకి వేరే డాక్టర్స్ ఉన్నారండి. డాక్టర్ ఆనంద్ ఉన్నారు, ఈజ్ లైక్ హైలీ క్వాలిఫైడ్ అండ్ హీస్ ట్రైన్డ్ ఇన్ యుఎస్ యాజ్ వెల్, ఈజ్ అన్ ఆర్థోపెడిక్ బ్యాక్గ్రౌండ్. డాక్టర్ మైత్రి ఉన్నారు, ఈజ్ అ పెయిన్ మేనేజ్మెంట్ ఫిజిషియన్, takes care of Mumbai office. Dr. Khalil is a sports physiotherapist and we have a sports psychologist as well. So we have a whole integrated team of specialists that focus on these things and matter. So నేను ఆల్మోస్ట్ నేను అక్కడ యుఎస్లో ఉంటాను, ఇక్కడ ఉంటాను, హాఫ్ అండ్ హాఫ్. బట్ ఐ ప్లాన్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇంకా ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, ఇట్ వాస్ అమేజింగ్. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను నేను. అంటే నేను ఊరికే ముఖస్థుతి కోసం చెప్పలేదు, నిజంగానే ఇవేమీ తెలియదు. ఊరికే పేర్లు వింటూ ఉంటాం అంతే, సెల్, పిఆర్పి ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ ఇవాళ ఇన్ డీటెయిల్ మీరు చాలా విషయాలు మాకు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దిస్ ఏవియన్ గురించి కూడా, మీరు హిప్ జాయింట్ ప్రాబ్లం కూడా. And thank you so much, really extraordinary work that you're doing in the field of medicine అండి. And చాలా మంది లైఫ్స్ ని మీరు ఇంత ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అంటే ఇంకా బెడ్ రిడన్ అయిపోవాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ మీరు పునర్జీవితం ఇస్తున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే కంపేర్ టు మీరు చేసే వర్క్ తో చూస్తే అది వెరీ మినిమల్ అండి. No, you're making so many people like entertain, happy, and you're giving certain kind of uplift to their daily lives laga. You're such an inspiration అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే రెండు సైమల్టేనియస్ గా వెళ్తూ ఉండాలని నేను నమ్ముతాను, బాడీ అండ్ మైండ్. ఎగ్జాక్ట్లీ. మన బాడీని ఎంత రిపేర్ చేసి మైండ్ ని రిపేర్ చేయకుండా ఉంచితే మళ్ళీ బాడీ రిపేర్ లోకి వెళ్ళిపోతుంది. సో రెండింటిని సమానంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ మనం తీసుకుంటూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. థ్యాంక్స్ అండి. వెరీ వెరీ నైస్ మీటింగ్. థ్యాంక్ యూ.